ఏంటో మామిడికాయల సీజన్ ఉన్నన్ని రోజులు ఏం చేసుకోవాలా, ఏం మామిడికాయలతో ఎలాంటి స్పెషల్ ఉండాలా అని మన ఆడవాళ్ళకి అందరూ మామిడికాయలను చూసుకుని హాయ్ ఆల్ ఎలా ఉన్నారు అందరూ. ఇదిగోండి మామిడికాయల సీజన్ వచ్చింది కాబట్టి దీంతో మీకు ఏం వెరైటీ చేయాలో డిఫరెంట్గా నేను చెప్తాను, నేను చూపిస్తాను చూడండి. ఏం లేదండి, మామిడికాయని బాగా మంచి సన్న అటు ఇటు కట్ చేసేసుకొని దీన్ని డిఫరెంట్ మెథడ్లో చేసుకుందాం. ఈరోజు ఏంటంటే పెంక మీద అంటే మీన్స్ నాన్ స్టిక్ది కానివ్వండి, ఇక ఏది ఉంటే అది పెన్నం దాని మీద వేసేసుకొని అలా మగ్గనివ్వాలి. ఇలా మన టమాటాలు అండ్ దాంట్లోనే మంచిగా పచ్చిమిర్చి, చెన్నుల్లిపాయలు అండ్ జీలకర్ర ఇవన్నీ వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇలాగంటి మెథడ్లో చేసి చూడండి, ఎంత టేస్ట్గా ఉందంటే భలే టేస్ట్ అనిపించిందండి నాకైతే. ఇలా మామిడికాయ సీజన్ ఉన్నన్ని రోజులు డిఫరెంట్ మెథడ్స్లో ఏమేమి చేస్తారో నా కామెంట్లో చెప్పండి. కామెంట్సే పెట్టట్లేదు, నేను చేసిన నచ్చట్లేదా మీకు? ఇలా పీసెస్ కట్ చేసేసుకొని అలా మొత్తం టమాటోస్ మగ్గిన వాటిని అన్నిటిని కూడా చక్కగా మిక్సీ వేసేసుకోవాలి. ఇంకోటి దీంట్లో స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే చెప్తాను మీకు. సాల్ట్ వేసుకున్నాక నేను కొంచెం కారం కూడా వేసాను, డిఫరెంట్గా టేస్ట్ ఉంటుందని. ఉల్లిపాయలు మెయిన్ స్పెషల్ ఇంగ్రీడియంట్ ఇది. చాలా టేస్ట్ సూపర్ వచ్చిందండి అసలు. ఆ స్ట్రక్చర్ కూడా భలే ఉంది, బాగుంది. తింటుంటే అసలు డిఫరెంట్గా టేస్ట్ అనిపించింది. నేనేం చేశానంటే దీంట్లో జస్ట్ ఒక స్పూన్ షుగర్ కూడా వేసేసాను. ఇంకా చాలా మంచిగా వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఇంకా ఇది ఒక స్నాక్ ఐటమ్కి చట్నీ కాబట్టి డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది అనేసి. అదే స్నాక్ ఐటమ్ అంటే ఏంటంటే ఇదేనండి, బ్రెడ్ పకోడా, బ్రెడ్ బజ్జీ. మీ సైడ్ మీరు ఎంత ఏమంటారో నాకు చెప్పండి. మేమైతే బ్రెడ్ పకోడా అంటాం, బజ్జీ అంటాం. ఏం లేదండి, శనగపిండి, దీంట్లో బియ్యపిండి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదని నేనేం చేశాను, మైదా పిండి వేశాను. మనం ఎంతసేపు చేయితోనే తిప్పాలి, విస్కర్స్ ఉన్నా కూడా చేయితో తిప్పితే ఏంటంటే బాగా పొంగుతాయి. తినే సోడా కూడా కొంచెం వేసుకోవాలండి దీంట్లో. ఈ మిశ్రమంలో వాము, జీలకర్ర అన్నీ వేసుకోవాలి. నేను వేసేటప్పుడు కలిపేటప్పుడు చూపించలేదు మీకు. ఇవన్నీ వేసుకుంటే ఏంటంటే వాము జీలకర్రతో మనకి తిన్నా కూడా మనకి శనగపిండి ఇవన్నీ కూడా వాతం కాదంటారు కదా, అలా అన్నీ వేసుకోవాలి మంచిగా చాలా బాగుంటుందండి. ఒక్క 5 minutes వెయిట్ చేయాలి. నేనైతే బ్రెడ్ స్లైసెస్ని అట్లా కొన్ని పొడవుగా కట్ చేశాను, బజ్జీలాగా ఉండాలని. కొన్ని స్క్వేర్ టైప్గా చిన్నగా కట్ చేశాను, డిఫరెంట్గా ఉంటుందని. నూనె కూడా నాకేం ఎక్కువ పీల్చలేదు, చాలా టేస్టీగా అయ్యాయండి బజ్జీలు మాత్రం. మనము ఎంతసేపు అయినా చూడండి, శనగపిండిని మనం పిండి మిశ్రమాన్ని కలిపేటప్పుడు మెత్తడే మనకు మెయిన్ ఇంపార్టెంటే. బాగా హ్యాండ్తో కానీ విస్కర్ కంటే కూడా మనం హ్యాండ్తో తిప్పితే ఏంటంటే మంచిగా పొంగుతాయి బజ్జీలాగా, బాగా పొంగుతాయి. ఇప్పుడు మా షాప్స్లలో కూడా మనకి చేస్తారు చూడండి, వాళ్ళు బాగా కొంచెం తినే సోడా కూడా వేస్తారు. మనము కొంచెం వేసుకోకుండా ఈ మెథడ్ ఫాలో చేసి మనం చేసుకుంటే చాలా బాగా వస్తాయండి బజ్జీలు కానివ్వండి. ఇది చూడండి, నేను చిన్నగా స్క్వేర్ టైప్లో కట్ చేసి ఇలా వేస్తున్నాను. పిల్లలకి స్నాక్ ఐటమ్ కింద బాగుంటాయి కదా, డిఫరెంట్గా షేప్స్లలో మనం వేసుకుంటే అన్నట్టు. అలా నా పిల్లలు పెద్ద పిల్లలే, చిన్న పిల్లలు ఏం కాదు. అయినా కూడా నాకు అలా అలవాటు, వాళ్ళకి స్నాక్ ఐటమ్ డిఫరెంట్గా పెట్టాలి అని. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారని ఒక ఫుల్ ప్యాకెట్ బ్రెడ్ ఆఫ్ పకోడాస్ చేశాను. ఫుల్ ఎంజాయ్ చేశారు. అండ్ చట్నీ కూడా చాలా టేస్టీగా ఉందన్నారు. డిఫరెంట్ టేస్ట్ యాక్చువల్లీ. దీంట్లో కొంతమంది టమాటో చట్నీ వేస్తారు, కొంతమంది సాస్ వేసుకొని తింటారు బాగా ఈ బ్రెడ్ పకోడాస్ని, బజ్జీలని. నేను డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అనేసి ఇలా మ్యాంగో చట్నీ వేసాను. అండ్ ఇంకోటి, ఇలాగ మీరు కడాయిలో వేసేటప్పుడు ఎంతమందికి ఇలా తినే అలవాటు ఉంటుందండి వేడివేడిగా? నాకైతే ఏదన్నా వేసినప్పుడు కొంచెం తినాలని బాగా ఉంటుంది. బాగా టేస్టీగా ఉందండి, డిఫరెంట్గా అనిపించింది ఇట్లా మ్యాంగో చట్నీతోని తినడం అనేది. చూడండి అక్కడ అయిపోతానే ఉన్నాయి చక్కగా మన బజ్జీస్ అన్నీ కూడా, బ్రెడ్ బజ్జీస్. ఇది వచ్చేసి వీట్ బ్రెడ్ అండి, వీట్ బ్రెడ్. చూడండి అలా నాకైతే ఒక 2-3 నేను లాగించేసాను, తినేసేసాను. అసలు చాలా టేస్టీగా వచ్చిందండి. టేస్ట్ మాత్రం డిఫరెంట్గా ఉంది. బజ్జీలు సాస్ వేసుకునే వాళ్ళం ఎప్పుడు. ఇంకా మ్యాంగోస్ సీజన్ ఉన్నన్ని రోజులు ఇవే ఏదో ఒకటి చేస్తామండి. ఇది అండి నా వీడియో. మీకు నచ్చిందా? మీకు ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేయండి. సమ్ డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడు బజ్జీలకి ఆ చట్నీ సాస్ కంటే కూడా ఇలా మ్యాంగో చట్నీ చేసి చూడండి, చక్కగా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఇంకా నా మొత్తం ఫుల్ ప్యాకెట్ కదా అయిపోలేదు, ఇంకా అలా వేస్తానే ఉన్నాను డిఫరెంట్ షేప్లు. ఇప్పుడు వచ్చేసేసి బజ్జీ టైప్ షేప్లో వేశాను. ఇంకా ఇలా అందులో ఇప్పుడు ఏంటో మధ్యలో ఈ ఎండల కాలంలో వర్షాలు రావడం ఒకటి, ఇలా వేడివేడిగా తినాలని ఎంతమందికి ఇష్టమండి. ఇది అండి ఈరోజు బ్రెడ్ పకోడా. మీకు నచ్చే ఉంటుంది, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.